Watch full episodes on Jio Hotstar. రాజు కన్నా రాజుని పపెట్ రాజాని ఇక్కడ వచ్చాను. నిజమేంటో నేను చెప్తాను. రుద్రా, నేను నిజం చెప్తాను ఏంటనేది. రాజు కన్నా పెద్ద రాజుని ఇప్పుడవుతాను, అసలైన పపెట్ని. ఈ రింగ్ లేకుండా హ్యూమన్ వరల్డ్ లోకి వెళ్ళి నేను సర్వైవ్ అవ్వలేను. నేను అంతమైపోతాను. రింగ్ వేసుకుని వెళ్ళానంటే హ్యూమన్ రూపంలోకి మారి అమరుడు అయిపోతాను. ఆ తర్వాత నన్ను ఎవ్వరు అంతం చేయలేరు. ఏమి నమ్మలేదు పపెట్ రాజా, నమ్మలేదు. మేం కూడా మీతో పాటు వస్తాం. అవును, మనల్ని ఎవ్వరు అంతం చేయలేరు. 36 గంటలు అవుతానికి ఇంకా గంట కూడా ఎక్కువగానే ఉంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ రుద్రా. రింగ్ ఇక్కడే ఉంది ఈ వరల్డ్ లో. ఇంకా ఈ 36 అవర్స్ అనే విషయం ఏంటి? ఒక్కొక్క 100 సంవత్సరాలకు ఒక్కసారి దాని పోర్టల్ వరల్డ్ ఓపెన్ అవుతుంది. ఒక్కసారి హ్యూమన్ వరల్డ్ నుంచి లోపలికి రావడానికి అప్పుడు నేను మిమ్మల్ని లోపలికి తీసుకొచ్చాను. ఆ తర్వాత 36 గంటల సేపు అయిన తర్వాత రెండోసారి పోర్టల్ వరల్డ్ ఓపెన్ అవుతుంది. ఈ వరల్డ్ నుంచి బయటికి వెళ్తానికి దాంతో పాటు నేను బయటికి వెళ్తాను. కానీ మీరు బయటికి వెళ్ళి ఏం చేస్తారు? మీ లోకం ఇక్కడే కదా ఉంది. లేదు, నా లోకం ఇక్కడ లేదు. నా లోకం ఎక్కడ ఉందంటే అదే. మీరు ఎక్కడి నుంచి వచ్చారో అదే. ఆ లోకంలోకి వెళ్ళి మనుషుల మీద పగ సాధించాలనుకుంటున్నాను. వాళ్ళు మమ్మల్ని ఉపయోగించుకొని మర్చిపోతున్నారు, పడేస్తారు. చాలా సెల్ఫిష్ వాళ్ళు, చాలా మూర్ఖత్వంతో ప్రవర్తిస్తున్నారు. అవును, నేను ఈ రింగ్ని వేసుకొని ఎవరినైతే టచ్ చేస్తానో వాళ్ళ జ్ఞాపకాలంతా మర్చిపోతారు. ఆ తర్వాత జీవితం అంతా హ్యూమన్స్ అంతా నన్ను ఎలా పప్పెట్టుగా చేసి నన్ను ఎలాగ వేళ్ల మధ్యన పెట్టి ఆడించారో అదే విధంగా నేను కూడా లోకల్లో ఉన్న మనుషులందరినీ నా వేళ్లలో పెట్టి వాళ్ళందరినీ ఆడిస్తాను. ద్రోహి, సెల్ఫిష్. నేను ఎవరిని? నేనెక్కడున్నాను? అవును, మీరందరూ ఎవరు? మొత్తం పోయిందిరా దేవుడా. వరుణ్, నీకు గుర్తుందా? మేము నీ స్నేహితులం. తను ద్రోహి, పప్పెట్ రాజా. రింగ్ దాని తడాకా చూపించటం మొదలు పెట్టింది. ఇలా చూడు బాబు, నీ పేరు వరుణ్.
ఆ రంగులు వేసుకున్న మనిషి ఉన్నాడు చూడు, తానే నీ తండ్రి. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి నీ తండ్రి ఒడిలో కూర్చో. వెళ్ళు బాబు. వరుణ్, నేను నీ నాన్న కాదు. మర్యాదగా కిందకి దిగు. రుద్ర, నీ ఫ్రెండ్ పరిస్థితిని చూసి విషయాన్ని అర్థం చేసుకో. నేను ఎవరిని ముట్టుకున్నా వాళ్ళకి మెమరీ లాస్ అయిపోతుంది. సారీ, ఐఎమ్ సో సారీ. నేను నిన్ను మోసం చేశాను, కానీ ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు. కుదరదు. బాయ్ బాయ్. పప్పెట్ రాజా, ఆగు! ఇంటికి రండి. మమ్మీ ఎక్కడ? మన ఇల్లు ఎక్కడుంది? మనసుంటే మార్గం ఉంటుంది. పప్పెట్ రాజా ఏంటి ఇలా చేసి వెళ్ళిపోయాడు? తనని ఇప్పుడు నేను ఎలా సంభాలించాలి? రుద్ర, త్వరగా వెళ్ళి ఆయన్ని ఆపు. 36 గంటల్లో ఆయన మాత్రం కాదు, నువ్వు కూడా బయటికెళ్లే తీరాలి. ఒకవేళ నువ్వు మాత్రం ఆ పోర్టల్ నుంచి బయటికెళ్ళలేదంటే ఆ తర్వాత నువ్వు కూడా ఇక్కడ 100 సంవత్సరాలకి మాటుకుపోతావు. ఇప్పుడు నేను పప్పట్ రాజాని ఎదుర్కోలేను, ఎందుకంటే రింగ్ వేసిన తర్వాత ఆయన నాకంటే 100 రెట్లు బలవంతుడుగా అయిపోయారు. మీరు ఇక్కడే ఉండండి, మేము రింగ్ ని 36 అవర్స్ లోపల ఎలాగైనా ఇక్కడికి పంపిస్తాం. అరే నీ నాన్న కాదు. రుద్ర రుద్ర, నువ్వు నన్నంత ఈజీగా వెళ్ళనివ్వవు కదా, కానీ నిన్ను ఆపడానికి నా దగ్గర చాలా మంది ఉన్నారు. కెప్టెన్ ఫుట్బాల్, మీరు మాతోనే ఆడతారు, ఆ తర్వాత మమ్మల్ని మర్చిపోతారు, ఆ తర్వాత ఇంకేదైనా ఒక మూలలో మమ్మల్ని పడేస్తారు. ఈ రోజు మిమ్మల్ని మేము కక్ష తీర్చుకుంటాం. అది మీ చోటు, అలాగే టైం కూడా మీదే, కానీ ఇది మా చోటు, అలాగే టైం కూడా మాదే. ఐ రిక్వెస్ట్, ప్లీజ్ సైడ్ అయిపోండి. మా దగ్గర టైం చాలా తక్కువగా ఉంది. నాన్న, నాకు బాగా ఆకలేస్తోంది. నాకు భోజనం కావాలి నాన్న, నాకు భోజనం కావాలి. ఐరా, తనని తీసుకువెళ్ళి అక్కడెక్కడన్నా కూర్చోబెట్టు, నాకు కాసేపు విశ్రాంతి కావాలి. రెడీ? ఒకవేళ నువ్వు ఇదే కోరుకుంటే దెన్ ఐఎమ్ రెడీ. నాన్న గోల్ కొట్టేశారు, నాన్న గోల్ కొట్టేశారు.
రుద్ర, ఆయన సమయాన్ని వృధా చేస్తున్నారు. 36 నిమిషాలు అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోతారు. పోర్టల్ ఓపెన్ అవడానికి ఇంకా 30 నిమిషాలే ఉంది. ఓకే మైరా. ఏమైంది? వరుణ్, రంగీలా త్వరగా రండి, అతను పారిపోతున్నారు. నాన్న ఆకలేస్తోంది, భోజనం ఇవ్వండి నాన్న. అరే నా భోజన ప్రియుడా, నిన్ను అసలు ఇప్పుడు ఏం చేయను? పప్పెట్ రాజా, ఒకవేళ మీరు మాకు ఆ రింగ్ ని తిరిగిస్తే నేను మిమ్మల్ని వదిలేస్తాను. రాజులకే రాజుని, పప్పెట్ రాజాని, ఇంకా మెజిషియన్ కూడా ఉన్నాడు. నా దగ్గర టైం లేదు, అందుకని నేను పోరాడను మీతో. నేను నిన్ను పోర్టల్ ఓపెన్ అయ్యేంత వరకే ఆపగలను. పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఫూ అని లోపలికి నేను వెళ్ళిపోతాను. నేను కాదు, నమ్మండి పప్పెట్ రాజా, మనం బయలుదేరదాం. అవును, మనమే. రంగీలా చూడు, నీ కోసం నేను గిఫ్ట్ ఉంచాను. నీ బ్రూమ్. అరే ఇది నాదే కదా రుద్ర, ఒకసారి దీన్ని చూడు, ఇందులో నా పేరు కూడా రాసింది. సరిగ్గా కనిపెట్టావు రంగీలా, నేను నీ చీపిరి కట్టనే. హౌ ఆర్ యు? చాలా బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నాకు బాగా గుర్తుంది, నువ్వు నన్ను యూజ్ చేసిన తర్వాత నన్ను ఎలా డస్ట్బిన్ లో వేసావని. అదంతా నేను మర్చిపోతాను అనుకున్నావా? ఈ రోజు పగ తీర్చుకోవడానికి మంచి సమయం కుదిరింది. అరే ఇంత చిన్న విషయానికి నువ్వు నన్ను కొడతావా? నేను మాత్రమే కాదు, నా స్నేహితులు కూడా. కమాన్ ఫ్రెండ్స్. అరే మనసుంటే మార్గం ఉంటుంది, రుద్ర నన్ను కాపాడు. ఎక్కడికి పారిపోతున్నా? ఆగు. ఏయ్! ఇప్పటి వరకు నేను దేంతో క్లీన్ చేసాను, అది నన్ను ఇప్పుడు బాగా ఉతుకుతోంది. చూసావా రుద్ర, ఈ లోకల్లో హ్యూమన్స్ మీద ఎంత కోపంగా ఉన్నారు అనేది. మీరు వస్తువుల్ని ఉపయోగించి విసిరి కొడతారు,
నేను దానికోసం పగ తీసుకోవడానికి వెళ్తున్నాను. వేషాన్ని మీరే స్ప్రెడ్ చేశారు, వీటిని మీరే ఉసుగలిపారు. నాన్న, మా నాన్ననే మీరు కొట్టారా? మా నాన్ననే మీరు కొడతారా? థ్యాంక్ యూ నాన్న, ఐ ప్రౌడ్ ఆఫ్ యూ. వాళ్ళని వదులుకో, కొట్టు. అమేజింగ్, అమేజింగ్, వండర్ఫుల్. ఈ రింగ్ గేట్వే టు హ్యూమన్ వరల్డ్ పోర్టల్ ఓపెన్ అయిపోయింది. ఎన్నో సంవత్సరాలుగా దీనికోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఎస్, నేను వెళ్ళాల్సిన సమయం వచ్చింది. నేనా లేదా మనమా? మనం చార్మి, మనమే. నువ్వు అప్పుడప్పుడు నన్ను ఆపొద్దు, సరేనా? మీరిద్దరూ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేను. ఫ్రెండ్స్, ఫాస్ట్, పోర్టల్ ఓపెన్ అవుతోంది. మీరు వెళ్లే ముందు ఎంట్రీ ఫీజు కూడా ఇవ్వాలి. నేను మీ అందరినీ చాలా అందంగా ఫోటో తీసి ఇస్తాను. స్మైల్ ప్లీజ్. రుద్ర, రుద్ర, నువ్వు మాట్లాడగలవు అంతే, మ్యాజిక్ చేయలేవు. భీము కిందకు వచ్చేంత వరకు నువ్వు ఎంత మాట్లాడుకోవాలో మాట్లాడుకో. మాట్లాడు, మాట్లాడు, మాట్లాడు. ఎందుకంటే నేను రాజుకే రాజుని, పప్పెట్ రాజుని అవబోతున్నాను. నిజమైన రాజు అవబోతున్నాను. చార్మి, హాలో మ్యాన్, ఈ లోకాన్ని చూసుకోండి మీరు. కనిపెట్టాలా? నేను మీతో పాటు రావటం లేదా? చార్మి, చార్మి, నువ్వు అక్కడికొచ్చి ఏం చేస్తావు? నా దగ్గర ఈ రింగ్ మ్యాజికల్ పవర్ ఉంది, కానీ మీరు అక్కడికొచ్చి ఎలా సర్వైవ్ అవుతారు? రింగ్ లేకుండా పైకొచ్చిన తర్వాత భస్మమైపోతారు. చీటర్, లయర్, సెల్ఫిష్. నువ్వు ఎన్ని రోజులు మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నావా? ఎప్పుడు మనం వెళ్దామని చెప్పి నన్ను మోసం చేసావా? నేను చెప్పింది నిజమే. నేను చెప్పింది నేను మాత్రం వెళ్తానని. ఇదిగో చూడండి, నేను ఇప్పుడు వెళ్ళబోతున్నాను. నేనే కింగ్ ఆఫ్ కింగ్, రాజులకే రాజుని, పపెట్ రాజుని. పప్పెట్ రాజా, మీరు మనుషుల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. మేము ఏ వస్తువులనైతే యూజ్ చేసుకొని వదిలేస్తున్నామో వాటికి ప్రాణం ఉండదు. మీరు ఫర్గాటన్ వరల్డ్ కి వచ్చి ప్రాణం పోసుకుంటారని ఎవరికీ తెలియదు. మాకది నిజంగానే తెలియదు. హ్యూమన్స్ ఎన్నో పెట్స్ ని పెంచుకుంటున్నారు, వాటిని వదిలేస్తున్నారా? కాదు కదా, మరి ఎందుకని ఇలా ఆలోచిస్తున్నారు? మనుషులు చాలా మంచి వాళ్ళు. రాంగ్ రుద్ర, రాంగ్. మనుషులంతా సెల్ఫిష్, అంటే తెలివి తక్కువైన వాళ్ళు, విశ్వాసం లేని వాళ్ళు, ఉపయోగించుకొని వదిలేస్తారు. నేను వాళ్ళని పగ సాధించకుండా వదలను. సెల్ఫిష్ ఇంకా విశ్వాసం లేనిది మీకే. చార్మి ఇంకా హోలో మ్యాన్ ని వదిలేసి వెళ్తున్నారు. వాళ్ళు మీ టీం, వాళ్ళని ఎందుకని వదిలేస్తున్నారు? నిజం చెప్పాలంటే మీరే మా అందరికన్నా చాలా సెల్ఫిష్, హ్యూమన్స్ కాదు. మనం దీంట్లో రుద్రకి సపోర్ట్ చేస్తే తీరాలి. హాయ్ కెమెరా, నువ్వు ఫోటో తీస్తున్నప్పుడు మేము ఎవరో చీజ్ చెప్పలేదు. ఇంకోసారి తీయచ్చు కదా ప్లీజ్. ముందు చీజ్ అని చెప్పు. ఓకేనా? సే చీజ్. సారీ కెమెరా, ఇప్పుడు ఫోటో తీయడానికి టైం లేదు. రుద్ర, నీ మ్యాజికల్ వేవ్స్ ఈ భీములోకి ఎంటర్ అవ్వలేదు. నువ్వు మ్యాజిక్ చేయాలంటే ఈ భీములోకి నువ్వు రావాలి. నువ్వు లోపలికి వచ్చావంటే భస్మం అయిపోతావు, అర్థమైందా? ఆ తర్వాత నేను గెలిచాను, నువ్వు ఓడిపోయావు. లూజర్, లూజర్. రుద్ర ఈస్ ఏ లూజర్. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎప్పటికీ సందేహించకండి. रुद्र वद्दू Zibaiska प्रोडक्शन का वर्क क्रिएटो.
లేదు, నన్ను వదిలే, నన్ను వెళ్ళనివ్వు. లీవ్ మీ. నాకున్నది ఒకే ఒక అవకాశం, నన్ను వదిలే. లీవ్ మీ, లీవ్ మీ. ప్లీజ్ లీవ్ మీ. రుద్ర వదిలే నన్ను. రుద్ర చాలు, ఇప్పుడు పోర్టల్ క్లోజ్ అయిపోతుంది. అది క్లోజ్ అయ్యిందంటే నువ్వు కూడా ఇక్కడ మాటుకుపోతావు. థ్యాంక్ యూ రుద్ర, నిన్ను మీట్ చేసేందులో నాకు చాలా సంతోషం. మీ అందరికీ చాలా థ్యాంక్స్. అటు చూడండి, హోటల్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. నాన్న, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము? లోపలికి వెళ్తే ఇంటికి వెళ్తాం, లేకపోతే ఆ దేవుడి దగ్గరికి వెళ్తాం. రుద్ర, ఇక్కడికి వచ్చాయి, త్వరగా వచ్చాయి రుద్ర. తాతయ్య, మీరు సరైన సమయానికి వచ్చారు, లేదంటే ఏమై ఉంటుందో ఊహించలేను. మంచి పనులు చేసే వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది. మనం ఫన్ సిటీకి ఎప్పుడు వచ్చాం? మనం ఫర్గాటన్ వరల్డ్ అని కదా ఉన్నాం. నేను ఏం మిస్ అయ్యాను? అరే, ఫర్గాటన్ వరల్డ్ నుంచి బయటికి వచ్చాక వరుణ్ మీద ఉన్న మ్యాజిక్ కూడా పోయిందనుకుంటా. మీ నాన్న రంగీలా దగ్గర అడుగు. రంగీలా మా నాన్నగా ఎప్పుడయ్యారు? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.